అరుణ, రామ్ పెళ్లి అయి నెలలు గడుస్తున్నా వారి ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం కొత్తగా పెళ్లి అయిన జంటలాగే కొనసాగుతుంది. ఇద్దరూ కలిసి పొలాల్లో పని చేస్తూ, ఒకరికొకరు చిన్న చిన్న కేరింగ్ చూపిస్తారు. గ్రామ ప్రజలు, వీళ్ళిద్దరి జంట నిజంగా దేవుడిచ్చిన వరం అంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా అరుణ తరచూ అలసటగా అనిపించుకోవడం, వాంతులు రావడం మొదలవుతుంది. రామ్ గమనించి, అరుణా, నీకు ఏమైనా అస్వస్థత ఉందా అని ఆందోళన చెందుతాడు. అప్పుడు అరుణ అదేం లేదండి. ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటుంది అని చెప్తుంది. అరుణ మొదట చిన్న సమస్య అనుకుంటుంది. కానీ, అరుణ తల్లి పట్టుబట్టి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంది. డాక్టర్ స్మైల్ చేస్తూ, కొంగ్రాచ్యులేషన్స్, అరుణ గర్భవతి అయింది అని చెప్తుంది. రామ్ కళ్ళలో ఆనంద బాష్పాలు. అరుణ సిగ్గుతో తల్లిని హత్తుకుంటుంది. కుటుంబ ఆనందమింట్లో పండుగ వాతావరణం. గ్రామమంతా శుభాకాంక్షలు చెబుతుంది. రామ్ పొలాల్లో సమస్యలు, నీళ్ల గొడవ, తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ అరుణ ధైర్యంగా భర్తకి తోడుగా నిలబడుతుంది. రాత్రి సీన్, అరుణ గదిలో కూర్చుని రామ్ చేతిని పట్టుకుని తన గర్భంపై పెట్టుకొని సంతోషంతో, మనం తల్లిదండ్రులం కాబోతున్నాము. మన బిడ్డని నేను గర్భంలో మోస్తున్నాను రామ్, మన ప్రేమకు ఇది నిదర్శనం. ఏ కష్టం వచ్చినా మనం ఇద్దరం మన బిడ్డని కాపాడుకుందాం అని అంటుంది. రామ్ కన్నీళ్లతో తలూపి, అరుణ పొట్టపై చేయి పెట్టి, మన బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తా, అరు అని భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకొని తన నుదుటి మీద అలాగే తన పొట్ట మీద ముద్దు పెట్టి కౌగలించుకుంటాడు. ఇక వాళ్ళ ఇంట్లో పిల్లల అల్లరి రాబోతుంది అని అరుణ తల్లిదండ్రులు, రామ్ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. గ్రామంలో సంతోషం నెలకొంటుంది. అరుణ గర్భవతి అయిన విషయం గ్రామం మొత్తానికి ఆనందాన్ని పంచుతుంది. ఈ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఈ కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.